ఎవరికైతే శ్రమలు రాకుండా ఉండాలనుకుంటారో, जो कोई मेरे साथ परीक्षाएं ना हो करके सोचते నాకు हैं, శ్రమలు అక్కర్లేదు అనుకుంటారో, मेरे को ये क्लेश समस्या नहीं चाहिए వాళ్ళు सोचते हैं, లోకంలో కలిసిపోతారు. वो संसार में मिल जाते हैं, లోకంలో కలిసిపోతారు. संसार में मिल जाते हैं। శ్రమలు తప్పుకుని తిరగాలని చెప్పి లోకంలో तो కలిసిపోతారు. क्लेश से हटके जीने के लिए संसार में मिल जाते हैं, దేవునితో కలిసి జీవించరు. लेकिन प्रभु के साथ मिलके नहीं जीते। శ్రమలను ఎదిరించాలనుకోరు. तो समस्याओं का सामना करने के लिए नहीं శ్రమల నుంచి चाहते, तो పారిపోవాలనుకుంటారు. क्लेशों से भागने की कोशिश करते हैं। పిల్లారా, प्रियों, దేవుడు మనం అధికారం ఇచ్చాడు. प्रभु ने हमें अच्छा अधिकार दिया है, చాలా మంచి అధికారం ఇచ్చాడు. अच्छी अधिकार दिया है। అలాంటి అధికారం ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. इस प्रकार का अधिकार संसार में और किसी के पास नहीं నిజంగా है। మనకే ఉంది ప్రియులారా. इस तरह का अधिकार हमारे पास ये केवल, కాబట్టి इसलिए యేసు ప్రభు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలి. प्रभु का दिया गया अधिकार को हमें इस्तेमाल करनी चाहिए। आज के दिन కీర్తనల గ్రంథాన్ని కనుక మనం చూస్తే भजन संहिता को देखेंगे, 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తన, జాగ్రత్తగా మూడు కీర్తనలు మనం గమనిస్తే भजन संहिता 23, 24, 22 की भजन संहिता को हम देखेंगे। ఈ ప్రియులారా, ఈ 22వ కీర్తన మనకు శ్రమల గురించి బోధిస్తుంది. ये 22वीं भजन संहिता हमें क्लेश को लेकर बताता है, శ్రమల గురించి బోధిస్తుంది. क्लेश को लेकर बताता है। 23వ కీర్తన శ్రమ, भजन संहिता 22వ కీర్తన 22वीं भजन संहिता మన సిలువను గురించి బోధిస్తుంది. हमें क्रूस को लेकर सिखाता है। ఆ సిలువలో ఉన్నటువంటి ఆ ఆధిక్యత మనం తెలియజేస్తుంది. क्रूस का जो अधिकार है वो सिखाता है हमें। తర్వాత 23వ కీర్తన उसके बाद 23वीं भजन संहिता మన శ్రమలను జయించే శక్తిని మనకి हमें ఇస్తుంది. क्लेश का सामना करने की सामर्थ्य हमें देता है, శ్రమలను జయించే శక్తిని ఇస్తుంది మనకి. जीतने का सामर्थ्य देता है। తర్వాత 24వ కీర్తన और उसके बाद 24वीं भजन संहिता అధికారాన్ని సూచిస్తుంది. अधिकार को दिखाता है। అధికారము కిరీటంగా మరి పోల్చబడింది. अधिकार को मुकुट के रूप में बताया गया है। 24వ కీర్తనలో పునరుద్ధారణ గురించి కూడా మనకు తెలుస్తుంది. 24वीं भजन संहिता में पुनरुत्थान को लेकर भी बताता है। కాబట్టి इसलिए దావీదు మహారాజు ఈ కీర్తనలో ప్రస్తావించబడిన విషయాలు तो भजन संगीत भजनकार ने इस भजन में जो विषय लिखे हैं, ఈ రోజు మనం జాగ్రత్తగా క్రీస్తు యొక్క మరణ పునరుద్ధారణ గురించి, శ్రమలను గురించి ధ్యానిద్దాం. हम बड़े ध्यान से यीशु मसीह की मृत्यु और पुनरुत्थान को लेकर ध्यान करेंगे। కాబట్టి ప్రియులారా, देखिए, యేసు ప్రభుల వారు मसीह यीशु ने ప్రవక్తలు మాట్లాడినటువంటి మాటల్ని ఆయన శ్రమల యొక్క కాలంలో పలికాడు. तो नबियों ने जो बातें कहा है इन क्लेश की दिनों में, मसीह यीशु ने लफ्ज को बोला है। ఆయన సిలువలో 7 మాటలు మాట్లాడినట్టు మనకి బైబిల్ సెలవిస్తుంది. हमें पता है क्रूस में उन्होंने 7 बातें कही हैं। అందులో 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఏల చేయవిడిసి అని చెప్పి మనకు తెలుస్తుంది. उनमें चौथी बात यह है कि हे मेरे पिता मुझे क्यों त्याग दिया। ఈ మాటను ఆయన కంఠోపాఠంగా చెప్పినట్టుగా మనం గమనించాలి. इस बात को उन्होंने बड़ी अच्छी तरह बताया, हमने देखना है। మనకేం నేర్పుతుందంటే సిలువు हमें क्या सिखाता है ఒకటి, क्रूस? శ్రమలను మనం అనుభవించాలి. एक तो क्रूस क्लेश को हमें उठाना అవి होगा, మన వదిలి పారిపోతాయి. तभी वो क्लेश हमें छोड़ के भाग जाएगा, మన వదిలి పారిపోతాయి. हमें छोड़ के भाग కానీ जाएगा। కొంతమంది శ్రమలను చూసి వాళ్లే పారిపోతారు. लेकिन कुछ लोग ऐसे हैं कि क्लेश को देख के भाग जाते खुद, ఆ శ్రమలు వాళ్ళని వెంబడిస్తా ఉంటాయి. तब वो क्लेश जो है उनके पीछे भागता है। చివరికి జీవితంలో వాళ్ళు ఓడిపోతారు. अंत में वो लोग हार ఓడిపోతారు. जाएंगे। సైతానుడు వాళ్ళని సులువుగా లొంగదీస్తాడు. तो शैतान जो है बड़ी आसानी से उनको झुका देगा। వాళ్ళ పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, కానీ దేవుని పనికి ప్రాధాన్యత ఇవ్వరు. तब वो ऐसे में वो लोग अपने काम के लिए ज्यादा ध्यान देंगे, प्रभु के काम के लिए नहीं। వాళ్ళు ఒక త్యాగపూర్ణమైన జీవితం జీవించరు. वो त्यागपूर्ण जिंदगी नहीं जी पाते। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ కీర్తనాకారుడైన దావీదు మహారాజు ये भजनकार जो है दाऊद, జాగ్రత్తగా మనం గమనిస్తే देखिए, చూడండి, దావీదు పరిశుద్ధాత్మతో మాట్లాడినట్టుగా 2వ సమూయేలు యొక్క మరి ఆ యొక్క పుస్తకాన్ని మనం జాగ్రత్తగా చూస్తే हम दाऊद को देखते हैं कि वो आत्मा में परिपूर्ण होके देखा है। दूसरा समूएल में बताया गया है। 2వ సమూయేలు 23వ అధ్యాయం కనుక మనం చూస్తే, दूसरा समूएल 22वें अध्याय को हम देखेंगे। చూడండి, 2వ సమూయేలు 23వ అధ్యాయం दूसरा समूएल 23वें अध्याय 2వ వచనము, दूसरे वचन, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, यहोवा का आत्मा मुझ में होकर बोला, ఆయన వాక్కు నా నోట ఉన్నది, और उसी का वचन मेरे मुंह में आया। ఇశ్రాయేలుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, इजराइल के परमेश्वर ने कहा है, మనుషులను ఏలు ఒకడు పుట్టును అని రాస్తున్నాడు. मनुष्यों पर प्रभुता करने वाला एक पैदा होगा। ఇజ్రాయేలును ఏలేవడనంటే ఇక్కడ यहाँ पे इजरायलियों पर राज्य करने वाला, మనుషులను అన్నాడు.
और मनुष्यों को करके बोला, భూమి మీద మనుషుల్ని నేలేవాడు అక్కడ వస్తాడంట. इस धरती पे मनुष्यों पर प्रभुता करने वाला एक आएगा। యేసు ప్రభు మాటలు వ్యవహారం గారు చక్కగా రాశాడు. मसीह यीशु की बातों को यूहन्ना ने बड़ी अच्छी तरह लिखा है। దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. परमेश्वर ने जगत से बहुत सारा प्रेम किया है। అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని జాతుల వారిని, అన్ని వర్ణాల వారిని, పేదల్ని, ధనికుల్ని అందరిని ప్రేమించాడు. मसीह यीशु ने गरीबों को, अमीरों को, हर जाति, हर झुंड से जुड़े हुए सभी लोगों से उन्होंने प्रेम किया కాబట్టి है। మనుషులను ఏలు నొకడు పుట్టును అన్నాడు. इसलिए कहा कि मनुष्यों पर प्रभुता करने वाला एक पैदा होगा। మీరు 5వ వచనంలో గనక కింద చూస్తే इसी में 5वें वचन में नीचे देखेंगे, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది అన్నాడు. वो मुझे दिया गया उद्धार से के साथ है करके बताता है। అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది అన్నాడు. तो भी मेरे पूर्ण उद्धार और पूर्ण अभिलाषा का विषय है। రక్షణ అంటే కాపుదల. उद्धार का मतलब है बचाओ, కాపుదల. बचाओ। ప్రభు మనకి ఒక కాపుదలగా ఉన్నాడు. प्रभु ने हमें एक बचाव की तरफ पर रखा हमारे लिए। అందుకే అంటాడు 23వ అధ్యాయం 1వ వచనంలో, इसलिए 23वीं अध्याय दूसरी समूएल पहली वचन में, 2వ సమూయేలు 23వ అధ్యాయం 1వ వచనంలో दूसरा समूएल 23:1 में దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇజ్రాయేలుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడగు దావీదు పలికిన దేవోక్తి అన్నాడు. ఇక్కడ यहाँ पे लिखा है, दाऊद की अंतिम वचन ये है, यशायाह के पुत्र की ये वाणी है, उस मनुष्य की वाणी है जो ऊंची पर खड़ा किया गया और याकूब के परमेश्वर का अभिषेक और इजराइल के मधुर भजन गाने वाला है। అంటే ఈ దావీదు యాకోబు వంశం నుంచి వచ్చిన వాడే. यानी कि ये दाऊद जो है याकूब के वंश से आया है, యదా గోత్రం నుంచి వచ్చినటువంటి यहूदा వ్యక్తి. के गोत्र से आया हुआ है। దేవుడు పరిశుద్ధ ఆత్మతో నింపుదలలో నింపాడు ఆయన్ని. पवित्र आत्मा परमेश्वर ने उनको भर दिया है। ఆయన ఇజ్రాయేలుకి మొట్టమొదటి రాజు. इजराइल का सबसे पहला राजा है, ఆయన ఇజ్రాయేలుకు రాజు. इजराइल का राजा है। కాబట్టి इसलिए రాజు పలికినటువంటి దేవోక్తులు, तो राजा ने जो बातें कहा है उसके वचन है। ఈయన యూదా గోత్రం నుంచి రాబోయే యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. वो यहूदा गोत्र से आने वाले यीशु मसीह का सादृश्य है। దావీదు కూడా ఎన్నో శ్రమలు పొందాడు. दाऊद ने भी बड़ी सारी क्लेश उठाया है। ఆ శ్రమలలో కూడా దేవుని ధ్యానించాడు. उन क्लेशों में भी प्रभु को ध्यान करता रहा। యేసు ప్రభువు కూడా యూదా గోత్రం నుంచి వచ్చి శ్రమలు పొందాడు. यीशु मसीह भी यहूदा गोत्र से आके बड़ी क्लेश उठाया శ్రమలలో దేవుణ్ణి ధ్యానించాడు. और उन क्लेशों में भी प्रभु पर ध्यान लगाया శ్రమలకి ఎదురీదాడు. और इन क्लेशों का सामना किया है। శ్రమలకు ఎదురీదాడు. क्लेशों का सामना किया है। శ్రమలన్నీ పటాపంచలైపోయింది. सारे क्लेश दूर हो गए हैं। ప్రభు ఎంత గొప్పవాడంటే प्रभु कितना महान है कि జాగ్రత్తగా మనం ఈ రోజు వాక్యం వింటే మనకి అర్థమవుతుంది. तो वचन सुनने से हमें समझ में आएगा। ప్రభు మరి ఆ ప్రభువులో పరమేశ్వర దేవుని యొక్క యెహోవా యొక్క ఆత్మ तो प्रभु यीशु में परमेश्वर यहोवा की आत्मा క్రీస్తుకు 1000 సంవత్సరాల పూర్వమే దావీదు భక్తుడు ద్వారా క్రీస్తు యొక్క శ్రమల గురించి, పునరుద్ధానాన్ని గురించి, ఆయన యొక్క మరణాన్ని గురించి రాయబడి ఉంది. तो मसीह की पूर्व 1000 वर्ष पहले ही पवित्र आत्मा परमेश्वर ने दाऊद के द्वारा उनकी मृत्यु और पुनरुत्थान को लेकर लिखवाया है। ఇదిగో 22వ కీర్తనలో జాగ్రత్తగా మనం గమనిస్తే भजन संहिता 22 अध्याय में देखेंगे तो ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. यहाँ पे 3 बातें दिखती हैं। జాగ్రత్తగా గమనించండి. ध्यान से देखिए। ఒకటి, एक, దావీదు భక్తుడు బాషాను దేశపు వృషభములను గురించి రాశాడు. दाऊद भक्त जो है बाशान देव के और సాండ్. सांडों को लेके लिखा है। 2, दूसरा, సింహమును గురించి రాశాడు. सिंह के बारे में लिखा है। 3, तीसरा, కుక్కల గురించి రాశాడు. कुत्तों के बारे में लिखा है। కుక్కల గురించి రాశాడు. कुत्तों के बारे में ఈ लिखा రోజు है। మనము आज हम 1వ అంశాన్ని ధ్యానిద్దాం. पहला विषय को ध्यान करेंगे। దావీదు భక్తుడు బాషాను దేశపు వృషభములను గురించి ఎలా రాశాడు. तो दाऊद भक्त जो है बाशान देश की शांडों के बारे में क्या लिखता है। ప్రియులారా, प्रियो, ఒక భక్తుడు అన్నాడు, एक भक्त ने कहा, ఆ కల్వరి సిలువన్న గొల్గోత కొండన్న ఒకటే. तो गोलगोत पहाड़ हो या कलवरी पहाड़ क्रूस हो, दोनों एक ही बात है। ఆ భక్తుడు అన్నాడు, एक भक्त ने कहा, దానిని యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడంట జంతు ప్రదర్శనశాలగా మారిపోయిందంట అక్కడ. तो यीशु मसीह उस क्रूस में जान देने के बाद उस जगह को वो जंतुओं को दिखाने की जगह बना दिया జంతు गया। ప్రదర్శనశాల. जंतु को दर्शाने वाला జంతు ప్రదర్శనశాలను ఏమంటారు హిందీలో? क्या बोलते हैं उसको? जू జూ. जू జూ. जू करके बनाया गया। యేసు ప్రభు ఆ సిలువలో పడుతున్న బాధలు यीशु मसीह जो क्रूस में जो क्लेश उठाया है, అప్పుడు కింద చూస్తే అక్కడ జంతు ప్రదర్శనశాలగా అయిపోయిందంట. तो वहां देखा तो वहां पे बड़ा जू बनाया गया है। అది రాస్తున్నాడు మన యొక్క దావీదు గారు.
दाऊद इसी बात को यहाँ लिखता है। సాతాను తనకు సంబంధించిన మృగములన్నింటినీ అక్కడ చేకూర్చింది. तो शैतान जो है उसको संबंधित करने वाला हर एक जंतुओं को, क्रूर जंतुओं को वहां लेके आया, మృగములన్నింటినీ అక్కడ చేర్చింది. सारे क्रूर जंतुओं को लेके आया। క్రీస్తు చుట్టూరా కల్వరికి కాపలాగా పెట్టాడు ఆ సాతానుల్ని. तो मसीह की चारों ओर, उस कलवरी के चारों ओर शैतान ने रखा है। ఎందుకో తెలుసా? क्यों पता ఈ है? మృగాలను ఎందుకు పెట్టాడు తెలుసా? इन सांडों को क्यों रखा पता है? క్రీస్తు తప్పించుకొని పోకుండా మృగాలను కాపలా పెట్టాడు. तो कई यीशु मसीह वहां से बच के ना निकले। ఈ వన్య ప్రాణులు ఎట్లన్నా గాని ఆ యొక్క యేసుని బలవంతం చేసి బాధ పెట్టాలని పెట్టాడు అక్కడ. तो ये जंगल की जंतु है, किसी प्रकार यीशु मसीह को जबरदस्ती दुख दिलाने के लिए रखा गया ఈ है। సాతాను అనుకున్నాడు, ये शैतान ने सोचा ఈ మృగాలను గనక అక్కడ పెడితే अगर इन सांडों को यहाँ रखूंगा तो ఆ వాడు ఏ విధంగానన్నా నా ప్లానుల్ని వాడు కరెక్ట్ గా పూర్తి చేస్తాడు అనుకున్నాడు. तो सोचा है कि ये जंतु जो है, क्रूर जंतु, मेरी आज योजना को सफल करेगा सोचा। కానీ యేసు ప్రభు వీటన్నిటిని జయించేశాడు. लेकिन यीशु मसीह ने उन सबका सामना किया, అన్నిటిని జయించేశాడు. सबको सामना किया। ఈ రోజు మనం సిలువ వైపు చూస్తే अगर आज हम क्रूस की ओर देखेंगे तो మనకు ధైర్యం వచ్చింది. हमें हिम्मत आ जाती है, ధైర్యం వచ్చింది. हिम्मत आ जाती है। రోగాల్లో बीमारियों में ధైర్యం వచ్చింది. बीमारियों में हिम्मत आ जाएगा, శ్రమల్లో ధైర్యం వచ్చింది. क्लेश में हिम्मत आ जाएगा, బాధల్లో ధైర్యం వచ్చింది. और परेशानी में हिम्मत आ మానసిక जाएगा, తనావులో ధైర్యం వచ్చింది. मानसिक तनाव में हिम्मत आ जाएगी। ఈనాడు క్రైస్తవులకి आजकल मसीहों को ఎన్నో శ్రమల దినాలు పోయినాయి. तो कई सारी इस तरह प्रकार के क्लेश के दिन ఎన్నో बीत गया, శ్రమల దినాలు పోయినాయి. कई सारे क्लेश के दिन चला गया, ఎన్నో శ్రమల దినాలు ధ్యానించారు. ऐसा ध्यान भी किया है। కానీ మళ్ళీ శ్రమల దిన అయిపోయినాక అదే బ్రతుకు, लेकिन ये उपवास के क्लेश के दिन खत्म होने के बाद वही पुराना जिंदगी, అదే జీవితం. वही जिंदगी जीते हैं। వాళ్ళని చూస్తే उनको देखने से ఎన్నో లోపాలు ఉంటాయి. तो उनके अंदर कई सारी कमियां दिखाई देती నిజంగా వాళ్ళ శ్రమల దినం అయిపోయిన తెల్లారి చూస్తే అదే పొజిషన్ లో हैं। ఉంటారు. उनको ये देखेंगे, उपवास के दिनों को खत्म होने के बाद देखेंगे तो पहले जैसे हालत दिखती है। ఏమిటి వాళ్ళలో మార్పు? क्या बदलावट आ गया उनके ఏమిటి अंदर? వాళ్ళలో మార్పు? क्या बदलावट आ गया? మార్పు ఏమి कोई లేదండి. बदलावट नहीं आया, ఏం మార్పు कोई లేదండి. बदलावट नहीं आया। చూడండి देखिए, ఎన్ని 40 దినాలు పోయినాయో, कितना 40 दिन इस प्रकार का ఎన్ని बीत 40 गया, దినాలు పోయినాయో. कितना 40 दिन हमारी जिंदगी में बीत ఏనాడు गया। సైతానుడు కూడా इन दिनों में शैतान भी మన చుట్టూ కూడా हमारे चारों ओर ఈ వృషభాలను పెడతాడు. इस प्रकार के क्रूर जंतुओं को रखा है। అందుకే చూడండి పిల్లారా, इसलिए देखिए ఇదిగో కీర్తన 22వ ఆ కీర్తనలో 22 भजन संगीता में చూడండి 22:12 చదివితే 12 में देखेंगे, చూడండి అక్కడ వృషభములు అనేకములను నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవని రాయబడింది అక్కడ. बहुत से सांडों ने मुझे घेर लिया है, बाशान की बलवंत सांड मेरे चारों ओर मुझे घेरे हुए हैं। 11వ వచనంలో చూస్తే 11वें वचन में देखते हैं, శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడు ఎవడునూ లేడు. मुझसे तो दूर ना हो क्योंकि संकट निकट है और कोई सहायक नहीं। 16వ వచనంలో కింద చూస్తే 16वें वचन में देखते हैं, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. कुकर्मियों की मंडली मेरे चारों ओर मुझे घेरे हुए వారు నా हैं, చేతులను నా పాదాలను పొడిచి ఉన్నారు. वो मेरे हाथ और मेरे पाँव को छेदते हैं। ఇలా జాగ్రత్తగా గమనించండి. देखिए प्रियो, ఈ భాషాను దేశం అనే జాగ్రత్తగా మనం గమనిస్తే, भाषण को देश को लेकर ध्यान से सुनेंगे। భాషాను దేశం అంట సారవంతమైన ఫలభరితమైన దేశం అంట. भाषण देश जो है बड़ी फलदायक देश है। ఇది యర్దానుకు తూర్పుగాను గిలాదుకు ఉత్తరంగాను ఉందంటిది. यरदान की पूरब में और गिलाद की उत्तर की तौर पर है। సారవంతమైన ప్రాంతంగా ప్రసిద్ధి చెందిందంట. बड़ी फलवंत जगह के रूप में नाम है उसका। కీర్తనకారుడు రాయుడు 27 మీరు 12లో చక్కగా రాయబడింది అక్కడ. भजनकार 27 अध्याय 12 में इस बात को अच्छी तरह लिखा है। తర్వాత చదువుకోండి, అక్కడ ఆత్మీయంగా రాయబడి ఉంది. वहाँ पर आत्मिक तौर पर लिखा हुआ है। ఇజ్రాయేలు పాలిస్తీనాను ఆక్రమించినప్పుడు इजरायली जब पालस्तीना को आक्रमण किया था, ఈ ప్రాంతాన్ని ఓగనే రాజు అస్తారోతును తన రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడంట. इस प्रांत, इस जगह को ओग जो राजा है अस्तार का प्रांत को अपने मुख्य पटन बना के वहाँ पे राज्य कर रहा था। తర్వాత వీళ్ళు ఇజ్రాయేల్ ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు जब इजराइल मिस्र से आ रहे थे, ఈయన ఎద్రోయి దగ్గర ఇతనికి ఓడిపోయాడు ఇతను. वहाँ पे हार गए थे इद्रो के पास। చూడండి ద్వితీయోపదేశకాండం 3:1 రాయబడి ఉంది ఇక్కడ. इसी बात व्यवस्था विवरण 3:1 में लिखा हुआ है। ద్వితీయోపదేశకాండం 3:1 రాయబడి ఉంది. व्यवस्था 3:1 में लिखा हुआ है। ఈ ఓగు గొప్ప రాజు అండి, ये ओग जो है बड़ा राजा చాలా है, బలవంతుడండి. बड़ा बलवंत है। ఈ రాజు ये రాजा जो है వాళ్ళు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు वो मिस्र से जो आ रहे थे, వీళ్ళని కానాను దేశం వెళ్లకుండా ఓడించాలని కూర్చున్నాడు. इनको कानान को ना पहुंचाना है करके हराने का सोचा था। ఎట్లనండి పాలు తేలు
దేశానికి వెళ్ళకుండా చేయాలని చూశాడు. इनको दूध और शहद बहने वाले देश को नहीं जाने देना కానీ सोचा था, लेकिन ఇశ్రాయేలీలు इजरायली ఎద్రేయి దగ్గర అతన్ని ఓడించేశారు. एद्रोई के पास उस ओग को हरा दिया है। ఆత్మ ఇజ్రాయేల్ మనము आत्मिक इजराइल जो हम ఈ రోజు हैं, మనం ఆత్మ ఇజ్రాయేల్వి. हम आज आत्मिक इजराइल है। ఓగు లాంటి వాళ్ళు ఎంతో మంది మన జీవితాలకు వస్తారు. ओ के जैसे कई सारे हमारे जिंदगी में आ మనం सकते हैं। పరలోకానికి మార్గంలో ఉన్నాం, हम स्वर्ग के मार्ग में हैं, పరలోకానికి మార్గంలో स्वर्ग ఉన్నాం, के मार्ग में हैं हम, యేసు చూపించిన మార్గంలో ఉన్నాం. यीशु मसीह के दिखाए हुए मार्ग में ఈ हैं हम। ఓగు లాంటి వాళ్ళు ఎంతో మంది వస్తారు. इस ओग की तरह के लोग कई सारे ఈ आएंगे। ఓగు సాతాను యొక్క ప్రతినిధికి సాదృశ్యంగా ये ఉన్నాడు. ओग जो है शैतान की ओर से करके दिखता है। నిన్ను బాధ పెట్టొచ్చు, आपको शायद दुख दे सकता నీ है, ఇంటి వాళ్ళ ద్వారా నీకు బాధ పెట్టొచ్చు, आपके घर के लोगों के द्वारा आपको నీ क्लेश दे బంధువుల सकता ద్వారా నిన్ను బాధ है, పెట్టొచ్చు. आपके रिश्तेदारों के द्वारा आपको दुख दे వాడే सकता है। ఆత్మీయంగా చూస్తే ఓగు ఆడే, अगर हम आत्मा तौर पर देखेंगे तो आपको दुख देने वाले వాడు ఆటంకపరుస్తాడు. वो राजा ओग की तरह है, वो आपको रुकावट పరలోకానికి करने वाले हैं। వెళ్ళడానికి ఆటంకపరుస్తాడు. आप स्वर्ग जाने के लिए वो लोग आपको रोकेंगे। ఆ ఓగును మనం జయించాలి, इस तरह का ओग को हमें हराना है, వాడిని అడ్డం తీసివేయాలి, उसका रुकावट को हटा देना है, అడ్డం తీసివేయాలి. निकाल देना है। చూడండి ప్రియులారా, देखिए प्रियो, మనిషే దీన్నంట హస్తగతం చేసుకున్నాడంట. मनुष्य ने इस जगह को अपने हाथों में ले लिया है। మనిషి ఏ లేడు దానిని. मनुष्य इस जगह को राज किया था बाद में। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो మనం జాగ్రత్తగా గమనిస్తే देखिए, ఇలాంటి ఓగులను మనం ఓడించుకుంటూ వెళ్ళాలి. इस प्रकार के ओग को हम हराते हुए जाना है। అనారోగ్యం ఒక ఓగు అవ్వచ్చు, तो बीमारी जो हमारे लिए एक ओग बन सकता చెడ్డ है, అలవాట్లు ఒక ఓగు అవ్వచ్చు, तो बुरी आदत एक ओग बन सकता है, ఈ లోకం యొక్క ఆచారాలు ఒక యోగ అవ్వచ్చు. हमारे संसार की आदत ये जो एक ओग के राजा के जैसा हो सकता है। ఒకవేళ మన జీవితంలో ఇలాంటి ఓగులు ఉన్నారని జాగ్రత్తగా इस గమనించండి. प्रकार हमारे जिंदगी में ऐसा कोई ओग है को ध्यान से ఓగులు देखिए। ఉన్నారని చూడండి. देखिए आप, వాడు బాషాను దేశం బలమైనటువంటి వర్షం అని రాయబడింది అక్కడ. तो बाशान के देश की बड़ी सामर्थ्य सांड जैसा करके लिखा गया है। प्रियो, బాషాను దేశం బలమైన వర్షములు అంటే बाशान देश की सामर्थ्य सांड का मतलब है, జాగ్రత్తగా మనం గమనిస్తే देखने से ఇక్కడ వృషభము అనగా ఎద్దు అని అర్థం. तो वहाँ पे क्रूर जंतु यानी कि सांड है करके नजर आता है। వృషభములు అనగా ఎద్దు అని అర్థం. सांड करके समझ में आता है। బాషాన్ అనగా ఫలభరితము విశాలమైన దేశం అని అర్థం. बाशान का मतलब फलभरित देश है करके अर्थ है। గలిలియా సముద్రమునకు తూర్పునున్న ఈ ఫలభరితమైన దేశం ఇదే ప్రియులారా. गलीले के समुद्र के पूरब की ओर यही देश है। ఇదంతా వన్య ప్రాణులకు నివాసముగా ఉందంట. ये जगह सारा जो है जंगली जंतु जानवरों का చుట్టూరు वास है। గొప్ప కొండలు ఉన్నాయంట, चारों ओर बड़े बड़े चट्टाने इसके, పర్వతాలు ఉన్నాయంట, बड़े बड़े चट्टाने इसके। బలమైనటువంటి భయంకరమైనటువంటి క్రూరమృగాలు తిరిగేదే ప్రదేశం అది. बहुत भयानक क्रूर जंतु घूमने वाला जगह था वो। చూడండి ప్రియులారా, देखिए प्रियो, ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण 33 33वीं अध्याय 22 చదువుదాం. 22वें वचन को पढ़ेंगे। 33:22 చదవండి. 33वीं अध्याय 22वें वचन को पढ़ेंगे। ద్వితీయోపదేశ కాండం व्यवस्था विवरण 33 32 और 33 अध्याय 22 वचन। 33:22 फिर दान के विषय में उसने कहा, दान तो बाशान से कूदने वाला सिंह का बच्चा है। అర్థమైందా? देखा ఏమంటున్నాడు? क्या कहता है? దాని గురించి ఇట్లనేను, దాని సింహ పిల్లలు అది భాష నుండి దుమికి దాటును అన్నాడు. तो दान तो बाशान के कूदने वाला सिंह का बच्चा है करके लिखा है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो అక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే देखिए, అలాంటి వన్య ప్రాణులున్న దేశం ప్రదేశం అది. इस तरह का जंगली जानवरों का रहने वाला देश था वो। బలమైన వృషభములు ఎద్దులు లాంటి వాళ్ళు గంతులేస్తున్న సమయం అదే. तो उस जगह में ऐसे सांड के जैसा लोग है वहाँ पे। బైబిల్ మనకి ఏం చెబుతుందంటే, बाइबल क्या कहती है? జాగ్రత్తగా గమనించండి, देखिए ध्यान से। జాగ్రత్తగా గమనించండి. ఈ బలమైనటువంటి ఈ వృషభములు సిలువు చుట్టూరు కాసుకుని ఆవరించి ఉన్నాయి ప్రియులారా. इस प्रकार की बड़ी सांड जो है क्रूस के चारों ओर घेरे हुए हैं प्रियो। అక్కడ చిందులు దొక్కుతున్నట్టుగా ఉన్నాయి, वहाँ पे नाचते हुए नजर आ रहे हैं, वहाँ पे చిందులు దొక్కుతున్నట్టు ఉన్నాయి. वहाँ पे कूदते हुए नजर आ रहे हैं। ఎంత క్రూరంగా ఉన్నారంటే వాళ్ళు, इतना क्रूर से है वो लोग। ఎట్లయినా గాని యేసు ప్రభుని అవమానపరిచి హేళన చేయటం అనుకున్నారు అక్కడ. किसी प्रकार भी यीशु मसीह को निंदा करे और मजाक उड़ाए करके सोच ఈ रहे రోజు थे। आज के दिन ఇలాంటి వృషభములు అంటే ఎద్దులు లాంటి అనేక సమస్యలు మనకు ఎదురుగా రావచ్చు. इन दिनों में इस प्रकार की सांड की जैसे समस्या हमारे पास आ మన सकता है। చుట్టూ ఆవరించి ఉండొచ్చు, हमारे चारों ओर घेरा हुआ हो सकता ఏ है, రూపంలోనే ఉండొచ్చు. किसी भी रूप में आ सकते చెడ్డ हैं। అలవాట్లు, बुरी आदतें, సిగరెట్లు, तो सिगरेट पीना, బీడీలు, बीड़ी, మందులు, दारू వినోదాలు, और खेल कूद, విలాసాలు, अपने मन मर्जी का सुख विलास, कामकत्व, ఆచారాలు, आचार व्यवहार, సాంప్రదాయాలు. संप्रदाय। ప్రియులారా,
ఇవన్నీ కూడా ఈ వృషభములే. ये सारे विषय जो है एक सांड की बराबर है, ఎన్ని వృషభములే. ये सारे सांडों की जैसा है। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा నీ సిలువెత్తుకుని వెళుతూ ఉండు, आप अपना क्रूस उठा के चलते रहो, తగ్గించుకో. अपने आप को कम करो। నువ్వు ప్రభువులో आप నడుస్తున్నప్పుడు प्रभु में चलते वक्त ఈ వృషభములు మన చుట్టూరు ఉంటాయి. इस प्रकार के सांड हमारे चारों ओर हो सकते हैं। ఎక్కడికి పోయినా, आप जहाँ कहीं जाओगे, ఎక్కడికి పోయినా आप जहाँ कहीं भी जाओगे, అవి ఉంటాయి ప్రియులారా. वो आपको तो घेरे ही रहेंगे। అందుకని పౌలు గారు అన్నాడు, इसलिए पौलुस ने कहा, పౌలు గారు అన్నాడు 1 కొరింథీ 5వ అధ్యాయం ఉంటుంది చూస్తే, पहला कोरिन्थी 5वें अध्याय में देखेंगे तो మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ आप जहाँ कहीं भी जाओगे వాడు ఉంటాడు. वो तुम्हारे साथ ही रहेगा। ఎక్కడికి వెళ్ళినా వాడు ఉంటాడు. जहाँ कहीं भी जाओ वहीं रहेगा। వాడిని వదిలిపెట్టి మనల్ని వదిలిపెట్టి వాడు వెళ్ళరు. वो हमें छोड़ के नहीं जाएंगे। అందుకని అన్నాడు, इसलिए कहता వదిలిపెట్టి వెళ్ళినంత మీరు వదిలిపెట్టినంత మాత్రం వాడు మిమ్మల్ని వదిలిపెట్టడు. आप उनको छोड़ के जा सकते हैं, वो अगर आपको नहीं छोड़ेगा। ఎక్కడ శ్రమలో నుండి అక్కడ వెళ్ళిపోదాం అనుకుంటే, यहाँ क्लेश है करके वहाँ भागेंगे करके सोचेगा, ఎక్కడ శ్రమలో నుండి అక్కడికి వెళ్దాం అనుకుంటే यहाँ का क्लेश से बच के निकलेंगे करके सोचेगा तो అక్కడ కూడా వాడు ఉంటాడు. वहाँ पे भी वो रहेगा, అక్కడ కూడా వాడు ఉంటాడు. वहाँ पे भी वो रहेगा। నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉంటాడు. जहाँ कहीं रहेगा जाएगा, అందుకని वहाँ అన్నాడు. क्लेश रहेगा। అందుకని పౌలు గారు అన్నాడు, इसलिए पौलुस कहता है, నువ్వు ఎక్కడున్నా అక్కడ శ్రమలు జయించు. जहाँ तुम खड़े हो वहीं पे क्लेश का सामना करो। నువ్వు ఎక్కడున్నావు అక్కడ శ్రమలు జయించు. जहाँ तुम हो वहाँ क्लेश का सामना करो करके बोलता है। భయపడొద్దు, डरना नहीं है, భయపడొద్దు, डरना नहीं है, భయపడి పరిగెత్తొద్దు. तो डर के भागना नहीं है। అందుకని అన్నాడు, ఈ లోకము నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అన్నాడు इसलिए పౌలు. कहता है संसार को छोड़कर कहाँ भागेगा, నువ్వు ఎక్కడికి వెళ్తావు ఈ कहाँ లోకాన్ని भागेगा వదిలిపెట్టి? इस संसार से, ఎక్కడికి వెళ్ళగలవు? कहाँ जा सकते हो। కాబట్టి इसलिए నువ్వు నీకున్న స్థలములోనే, आप जिस जगह में हो, ఏ స్థలములో ఉన్నావో, जिस जगह में तुम हो, ఉద్యోగంలో ఉన్నావా, चाहे नौकरी में हो, నువ్వు చివరిన వ్యాపారం చేసుకుంటున్నావా, कोई बिजनेस करते हो, నువ్వు ఏ సమస్యలో ఏ పరిస్థితిలో ఉన్నావో, कोई भी हालत में क्यों ना हो, సమస్యలు చూసి పరిగెత్తొద్దు, समस्याओं को देखकर भागना नहीं, పరిగెత్తొద్దు. भागना नहीं। నిన్ను చూసి సమస్యలు పరిగెత్తాలి, आपको देख के समस्या भागना चाहिए, నిన్ను చూసి పరిగెత్తాలి. आपको देख के भागना चाहिए। అందుకనే ఒక దైవదోషం అన్నాడు, इसलिए एक प्रभु का दास ने कहा, ఈ భాషాను దేశపు ఆంబోతులు చుట్టూ ఆవరించుండి అన్నాడు. तो इस भाषान देश के सांड चारों ओर घेरे हुए करके बोला। ఎవరో తెలుసా? कौन है बता है? ఆనాటి రోమా గవర్నమెంట్ యొక్క భయంకరమైనటువంటి అన్ని జనుల యొక్క సేనాలు ప్రియులారా, उन दिनों की रोमी साम्राज्य की भयानक सेना है प्रियो, రాజ్యాధికారులు. वो राज्य के अधिकारी ఈ लोग, రోజుల్లో కూడా इन दिनों में भी అధికారులు కూడా अधिकारी भी ఈ క్రైస్తవ్యాన్ని ముందుకు రాకూడదని ये मसीह का तत्व को आगे नहीं बढ़ाना है, ఎన్నో విరుద్ధమైన ప్రణాళికలు చేస్తున్నారు. कई सारे योजना बना रहे, అనేక మంది అధికారులు कई सारे अधिकारी लोग క్రైస్తవులకు విరుద్ధమైన ప్రణాళికలు చేస్తున్నారు. मसीह के विरुद्ध का योजना बना रहे, అనేకమైన చట్టాలు తీసుకొస్తున్నారు. कई तरह के कानून लेके आ रहे। ఆనాటి ప్రభుత్వం కూడా उन दिनों की క్రీస్తుని చిత్ర హింసలు చేశారు, उस तरह के राजा लोग भी मसीह यीशु को बड़ा क्लेश दिया है, అమానుషంగా హింసించారు. बेमतलब को उनको ताड़ना दिया है। కానీ लेकिन యేసుక్రీస్తు मसीह यीशु మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. मृत्यु तक धीरज धर के रहा, మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. मृत्यु तक भरोसा बन के యేసు रहा। ప్రభుకు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు जब यीशु मसीह को 30 वर्ष आया था, ఆయన బాప్తిస్మం తీసుకుని యర్దాను నదిలో उन्होंने बपतिस्मा लिया यरदान की नदी में, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క అరణ్యానికి వెళ్ళి वो पवित्र आत्मा के द्वारा जंगल में गया, అక్కడ సాతాను ఓడించాడు. वहाँ पे शैतान को सामना किया। 40 దినాలు ఉపవాసం ఉన్నారు. 40 दिन का उपवास ఈ रहा। రోజు 40 దినాలు ఎవరు ఉపవాసం ఉంటున్నారు? इन दिनों में जितने लोग 40 दिन का उपवास रखते ఎవరు हैं, 40 దినాలు ఉపవాసం ఉంటున్నారు? जितने जो कोई भी उपवास रखते हैं 40 ఈ दिन, 40 దినాలు इन 40 दिन ప్రభువు దగ్గర అవ్వండి. प्रभु के और निकट होते जाओ, ఉపవాసము उपवास దగ్గర ఉండండి, और प्रभु के निकट रहो, భయపడబాకండి. डरो मत। ఎన్నాళ్ళు చక్కెర వస్తుంది, ఉపవాసం ఉంటే నాకు చక్కెర వస్తుంది, ఉపవాసం ఉంటే నా శకం తప్పు తిరుగుతూ ఉంటాం. कब तक आप ऐसा बच निकलोगे, उपवास रहने से मेरे को चक्कर आएगा, चक्कर आएगा। ఈ సంవత్సరం వస్తే రేపు వచ్చే సంవత్సరం కూడా వచ్చింది, तो ऐसा ऐसा समय आएगा तो अगले साल भी आएगा, పై సంవత్సరం కూడా వచ్చింది. ऐसा अगले साल भी होगा। మరి ఇక్కడ గెలిచేది ఎప్పుడు నువ్వు? तो कब जीतोगे आप? ఈ శరీరం ఎప్పుడు గెలుస్తావు? इस शरीर को कब जीतोगे? అందుకని అంటాడు, इसलिए कहता है ధైర్యంగా ఉండు, हिम्मत से रहो, భయపడొద్దు, डरो मत, భయపడొద్దు. डरो मत। మనుషులు రొట్టె వలన కాదు మనుషులు జీవించింది, దేవుని యొక్క నోటి మాట వలన జీవిస్తాడు. मनुष्य जो केवल रोटी से नहीं जीता, परमेश्वर के मुंह से निकलने वाले बातों से जीवित रहता పిల్లారా, है। प्रियो, దేవుని యొక్క మాటలు వింటే प्रभु के बात सुनने అవి से జీవాహారంగా ఉంటాయి. वो जीवन की रोटी అవి बनेगा, జీవాహారం वो ఉంటాయి. जीवन की रोटी ठहरेगा। ప్రభువు మనకి బలమిస్తాడు, प्रभु हमको बल देगा, శరీరంలో శక్తినిస్తాడు. शरीर में शक्ति देगा। అందుకే ప్రియులారా, इसलिए प्रियो, ఇక్కడ నేను 3 విషయాలు చెప్తాను మీకు. यहाँ पे 3 बातें बताऊंगा, 3 విషయాలు చెప్తాను. 3 बातें बताऊंगा। అది యేసు ప్రభుకి వాళ్ళు చేసినటువంటి భయంకరమైనటువంటి శోధనమైన కార్యాలు ఇవి. तो यीशु मसीह के साथ बहुत भयानक परीक्षाएं वाले काम ఈ రోజు किए। యేసు ప్రభు నడుస్తున్న మనకు కూడా వస్తాయి ఇవి. आज जो मसीह यीशु में चलते हैं, उस तरह का क्लेश हमारे पास भी आएगा। ఎవరైతే యేసు ప్రభును చూసి నడుస్తూ ఉంటారో जो कोई यीशु को और देखते हुए चलते हैं, మనల్ని ఏం
చేయవలసిన శ్రమలు वो क्लेश हमें कुछ भी नहीं మనల్ని करेगा, ఏం చేయవు, हमें कुछ भी नहीं बिगाड़ రోగాలు ఏం सकता, చేయవు, बीमारी कुछ नहीं करेगा, బాధలు ఏం చేయవు. परेशानियां कुछ नहीं करेगा। యేసు ప్రభు సిలువలో అన్నిటిని జయించేశాడు. यीशु मसीह क्रूस में सबको जीत लिया है, యేసు ప్రభు అన్నిటిని జయించేశాడు. मसीह यीशु ने सबको जीत लिया है। కాబట్టి इसलिए అసలు మనం భయపడాల్సిన పనే లేదు. हमें डरने की कोई आवश्यकता नहीं। సిలువలో ప్రభువు మనకి మరణం పైన జయమిచ్చాడు. क्रूस में प्रभु यीशु ने हमें मृत्यु के ऊपर जीत दिया है। జాగ్రత్తగా ఉంచండి. ध्यान से सुनना, మరణం పైన జయమిచ్చాడు. मृत्यु के ऊपर जीत दिया है। రెండోది दूसरा, అధికారం ఇచ్చాడు. अधिकार दिया है। అడుగుడే ఇవ్వబడును, मांगो तो दिया जाएगा, అడుగుడే ఇవ్వబడును. मांगो तो दिया जाएगा। అధికారం అడగండి, अधिकार से मांगो, నమ్మకంగా అడగండి. भरोसा से मांगो। అదే కిరీటం అన్నాడు. वही मुकुट है करके అదే बताया, కిరీటం అన్నాడు. वही मुकुट है बोला। ఆ కిరీటం ఎవరు పెడతారు తెలుసా? वो मुकुट किसको देगा पता है? రాజులకు పెడతారు, राजाओं को देगा, రాజులకు పెడతారు. राजाओं को देगा। అందుకని మొదటి పేతురు పత్రికలో इसलिए पहले पत्रस में మీరు రాజులు, आप राजा है, మీరు యాజక సమూహములో. आप याजकों का झुंड हो। ప్రియులారా, प्रियो, ఈ రోజు మనం చూస్తే आज हम देखते हैं మనం యాజకులు అంట. हम याजक है। అందుకే इसलिए మోషే గారు मूसा ने ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన చనిపోయే ముందు ఎవరికి ఇచ్చారు తెలుసా? वो व्यवस्था को अपनी मृत्यु से पहले किसके हाथ में ఇది सौंपा पता है? అది నిత్యోపదేశకులు రాయబడింది. ఇది ये बात व्यवस्था विवरण में लिखा गया ఆయన है। చనిపోయే ముందు वो मरने से पहले ఆయన 120 సంవత్సరాలు వచ్చేసినాయి. उसको 120 आयु आ गया। ఆ కానాను నువ్వు చూడమని దేవుడు చెప్పేశాడు. परमेश्वर ने कहा तू काना नहीं जाएगा। ఆ ధర్మశాస్త్రం తీసుకుని वो व्यवस्था को लेकर యాజకులకు ఇచ్చాడు, याजकों को दिया है, లేవీలకు ఇచ్చాడు, लेवियों को दिया है, ఇశ్రాయేలు పెద్దలకు ఇచ్చాడు, इजरायलियों के बुजुर्गों को दिया है, పెద్దలకు ఇచ్చాడు. बुजुर्गों को दिया है। దీన్ని మీ పిల్లలకి మీరు కూర్చుని ఎప్పుడు ధ్యానిస్తూ ఉండండి. आप अपने बच्चे और बच्चों के साथ मिलकर हमेशा ध्यान करते మీరు रहना, ధ్యానిస్తూ ఉండండి. ध्यान करते रहना। మీరు ధ్యానిస్తూ ఉన్నారనుకోండి, आप अगर ध्यान करते रहेंगे, అంటే మీకు ఒకసారి చూపిస్తాను, आइए एक बार आपको दिखाऊंगा, ద్వితీయోపదేశకాండం చూపిస్తాను. व्यवस्था विवरण में आपको दिखाऊंगा। మనం కూడా అదే పద్ధతిని అవలంబిస్తే हम भी उसी रास्ते में चलेंगे तो యేసు ప్రభుని గురించి ఎంతగా జనాలను మన దేవుళ్ళు నడిపించవచ్చు. मसीह यीशु के बारे में लोगों को हम कितने अच्छी तरह बता सकते हैं। రెండు చూపిస్తాను. आइए देखते हैं మా ద్వితీయోపదేశకాండము व्यवस्था विवरण 31వ అధ్యాయము 31 अध्याय 9వ వచనం. 9वीं वचन 9వ వచనం. 9वीं वचन। మోషే ఈ ధర్మశాస్త్రం రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీలుకును ఇజ్రాయేలీయులకును పెద్దలందరికీ అప్పగించనుంది. फिर मूसा ने यही व्यवस्था लिखकर लेवी याजकों को जो यहोवा की वाचा का संदूक उठाने वाले थे और इस्राएल के सब वृद्ध लोगों को सौंप दिए। అర్థమవుతున్న ప్రియులారా? सुना प्रियो? తర్వాత उसके बाद 11వ వచనంలో 11वें वचन में నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनिएगा, కింద రాయబడింది, लिखा हुआ है, ఇజ్రాయేలులందరూ ఎదుట ఈ ధర్మశాస్త్రం ప్రకటించి వారికి వినిపింపవలెను. सभी इजरायलियों के सामने इस व्यवस्था को सुनाना चाहिए करके लिखा है। 12వ వచనము, 12वें वचन में మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు. आप अपने परमेश्वर यहोवा का भय मानकर इस व्यवस्था के सारे वचनों को पालन करना चाहिए। పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములోనున్న పరదేశులనేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. और उनके बच्चे जिन्होंने ये बातें नहीं सुनी वे भी सुनकर सीखना चाहिए और सारे पुरुष स्त्री सब तो इस बातों का अधीन होना चाहिए करके लिखा है। అందరినీ పోగు చేసుకోవాలంట, सब लोगों को इकट्ठा करना है, ప్రభువులో నడిపించాలంట. प्रभु में चलाना है। ఇంకేమంటారు తెలుసా? और क्या क्या అలాగా నేర్చుకొనిన ఎడల इस प्रकार सीखने से దానిని ఎరుగని వారి సంతతి వారు దానిని విని అన్నాడు అక్కడ. उसके बारे में जो नहीं सुना था उनके संतान उसके बारे में सुनने लगेंगे। అర్థమవుతుంది ఇక్కడ? समझ में आ रहा है ఏమన్నాడు? क्या कहता है? అలాగూ మీరు నేర్చుకొని ఎడల इस प्रकार आप सीखने से దానిని నిరుగని వారి సంతతి నేర్చుకుంటుందంట. उनको जो नहीं जानते थे वो संतान भी सीखेगा। నీ ఇంట్లో నువ్వు ఉదయకాలంలో ప్రార్థన చేసుకుంటావు, आप सुबह के समय प्रार्थना करते हो, పాటలు పాడుతున్నావు, गीत गाते हो, పక్కన వింటారు. तो बगल के लोग सुनेंगे। నీ కుటుంబాన్ని దగ్గర పెట్టుకో, आपके परिवार को साथ ले लो, నీ భార్యను దగ్గర పెట్టుకో, अपनी पत्नी को साथ लो, నీ పిల్లల దగ్గర अपने పెట్టుకో, बच्चों को साथ में लो, నీ కుటుంబం అంతా కూర్చుని पूरा परिवार बैठकर ఉదయకాలంలో పాటలు పాడుకోండి, सुबह के वक्त गीत गाते हुए, సాయంకాలం పాటలు शाम పాడుకోండి, के वक्त गीत गाते हुए, చప్పట్లు కొడతా ఉంటారు, ताली गाते बजाते हुए పాటలు పాడుతా ఉంటారు, गीत गाते रहेंगे, బైబిల్ చదువుతా ఉంటారు, बाइबल पढ़ते रहेंगे, పక్కోళ్ళు వింటారు. तो बगल के लोग सुनेंगे। వాళ్ళు నిజంలో అయి ఉండొచ్చు, वो शायद अन्य जाति हो सकते
सकते మీ हैं। ఇంట్లో పాటలు ఉన్నాయా? क्या आपके घर में ऐसा गीत మీ है? ఇంట్లో కుటుంబం కూర్చొని పాటలు పాడతారా? आपके घर में परिवार बैठ के गीत गाते हैं కుటుంబం అంతా కూర్చొని టీవీ చూస్తారు. तो पूरा परिवार बैठ के टीवी जरूर భార్య देखेंगे। బిడ్డలు పిల్లలందరూ కూర్చొని టీవీ तो చూస్తారు. पति पत्नी बच्चे सब मिलकर टीवी देखेंगे। ఉదయకాలంలో ప్రార్థన तो చేసుకుంటారా? सुबह के समय क्या प्रार्थना करते हो? పాటలు పాడతారా? क्या गीत गाते हो? చప్పట్లు కొడతారా? ताली बजाते हो? నువ్వు కూర్చుని వింటే, अगर आप बैठ के सुनने से, నువ్వు కూర్చుని పాడితే आप बैठ के गीत गाने से పక్కన వాళ్ళు వింటారు. तो बगल के लोग भी सुनेगा। మనం కనుక కొడుకుని ప్రార్థిస్తే, हम इकट्ठा होकर प्रार्थना करने से, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన आपके జరుగుతుంటే परिवार में पारिवारिक प्रार्थना होने से పక్కన వాళ్ళు వింటారు. बगल के लोग सुनेगा। అదే ప్రభు అన్నాడు. यही प्रभु कहता है। మనకు కొత్త నిబంధన ఇచ్చాడు. हमें नया नियम दिया है, మనకు కొత్త నిబంధన ఇచ్చాడు. नया नियम दिया ఈ है। కొత్త నిబంధన పాటలు పాడుకుంటూ, तो इस नया नियम की गीत गाते हुए, ఈ యొక్క కొత్త నిబంధన చదువుకుంటూ इस नया नियम को पढ़ते हुए మనందరం కూడుకుని ప్రార్థన చేస్తూ हम ఉంటే इकट्ठा होकर प्रार्थना करें ఎంత మంది ఆకర్షించబడతారు. कितना लोग आकर्षित हो जाएंगे। మన దగ్గర నుంచి రక్షణ మొదలవుతుంది. हमारे पास से उद्धार शुरू होगा। అందుకే అంటాడు इसलिए कहता है పేతురు గారు, पतरस, నీ ఇంటి నుంచి మొదలవుతున్నాడు. आपके घर से उद्धार शुरू होना है। నీ ఇంటి నుంచి మొదలవుతుంది. आपके घर से शुरू होना है। నీ ఇల్లే ఒక ఆలయంగా మారిపోయింది. आपके घर ही एक मंदिर बन जाना है। ఎప్పుడు తెలుసా? कब होगा నీ पता है? హృదయం దేవుని ఆలయం. आपका हृदय सबसे पहले నీ परमेश्वर का హృదయంలో मंदिर దేవుని बनेगा। మాటలు వస్తాయి. आपके हृदय में परमेश्वर की बातें నీ रहेंगी। హృదయంలో దేవుని మాటలు వస్తే, प्रभु को बातें आपके हृदय में నీ होने హృదయం ఒక से, దేవాలయం అయిపోతే, आपका हृदय एक प्रभु का मंदिर నీ बनने से కడుపులో జీవజల నదులు ప్రవహిస్తాయి. आपके पेट में जीवन जल का नदियां बहेगा। నీ కుటుంబం ఆశీర్వదించబడు. आपका परिवार आशीष నీ पाएगा। కుటుంబం ఆశీర్వదించబడు. आशीष पाएगा आपका కాబట్టి परिवार। దేవుని సహవాసంలో కూడుకుంటూ ఉండాలి. इसलिए परमेश्वर की संगति में इकट्ठे होते रहना బైబిల్ है। ఏమంటుంది తెలుసా? बाइबल क्या कहती है पता है? ఆ రాకడ దగ్గర పడే కొద్ది ఇంకెక్కువగా కూడుకోవాలి. उनके आगमन निकट होते हुए और ज्यादा हमें इकट्ठा होना ఇంకా चाहिए, ఎక్కువగా కూడుకోవాలి. और ज्यादा इकट्ठा होना లైవ్ चाहिए। లోకి జనాలు తీసుకురావాలి. लाइव में लोगों को इकट्ठा लेके आना లైవ్ है, లోకి తీసుకురండి. लेके आना है। దేవుని యొక్క ఆరాధనలో పాల్గొనడానికి కూడా ప్రోత్సహించండి. तो प्रभु की आराधना में शामिल होने के लिए उनको प्रोत्साहन दीजिएगा। ఏ మాటని దావీదు గోత్రం నుంచి వచ్చినటువంటి యేసు ప్రభు వారు ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేశారు. इसी बात को दाऊद के गोत्र से आया हुआ यीशु मसीह ने एक बार याद दिलाया है। ఏమన్నాడు తెలుసా? क्या क्या पता है? ఈ దొడ్డివి కానివి इस भेड़शाला का जो नहीं है, అనేకమైన గొర్రెలుండే, और भी भेड़े हैं, అనేకమైన గొర్రెలుండే. और भी भेड़े हैं। ఆ గొర్రెలను తోలుకురండి. भेड़ को लेके ఈ आइए, దొడ్డి నిండాలి. ये भेड़शाला भरना ఈ है, దొడ్డి నిండాలి. भेड़शाला भरना है। గొర్రె గొర్రెనే గంటది. तो भेड़ भेड़ को पैदा करेगा, చరవాహ గొర్రెని కనడు. तो चरवाहा पैदा नहीं करेगा, గొర్రె గొర్రెని గంటది. भेड़ ही भेड़ को पैदा करेगा। చరవాహ ఏం చేస్తాడు? चरवाहा क्या करेगा? గొర్రెని మేపుతాడు. तो भेड़ को चराएगा, గొర్రెని మేపుతాడు. भेड़ को चराएगा। నువ్వు తీసుకొస్తే మేపుతాడు. आप लेके आने से वो నువ్వు चराएगा, తీసుకొస్తే మేపుతాడు. ले आने से ही ఆ चराएगा। గొర్రె బలపడుద్ది. वो भेड़ जो है बल पाएगा, బలపడుద్ది. बल पाएगा, ఆత్మీయంగా బలపడుద్ది. आत्मा में बल पाएगा, క్రీస్తుని వెంబడిస్తారు. मसीह का अनुकरण करेगा। శ్రమలు వచ్చినప్పుడు जब क्लेश आएगा పాటలు పాడు. तो गीत गाओ, పాటలు పాడు. गीत गाओ, ప్రార్థన చేయి. प्रार्थना करो, పాటలు పాడు. गीत गाओ, ప్రార్థన చేయి. प्रार्थना करो, బైబిల్ పడు. बाइबल पढ़ो, సహవాసానికి రా. संगति में आ जाओ, లైవ్లో రా. लाइव में आओ, వాక్యం విను. वचन सुनो। నిన్ను చూసి శ్రమలు భయపడిపోతాయి. आपको देख के क्लेश डर जाएगा, రోగం భయపడిపోద్ది. बीमारी भी डर जाएगा, రోగం బలహీనం అయిపోద్ది. रोग भी कमजोर हो जाएगा, ఆ నీలో ఉన్న చెడ్డ అలవాట్లని పోతాయి. आपके अंदर की बुरी आदत तो निकल जाएगा, నీలో ఉన్న కామకత్వం పోద్ది. तुम्हारे अंदर की कामतत्व चला जाएगा। కొంతమంది భార్యని మోసం చేస్తారు. कुछ लोग पत्नी को धोखा देते हैं, భార్యని మోసం చేస్తారు. पत्नी को धोखा देते हैं, చెడ్డ చెడ్డగా ప్రవర్తిస్తారు. बुरी आदतें लेते हैं। కొంతమంది ఉద్యోగానికి చెబుతారు, ఉద్యోగానికి పోరు. कुछ लोग नौकरी में जा रहे करके बताते हैं, नौकरी में नहीं जाते, ఉద్యోగానికి వెళ్ళరు. नौकरी में नहीं जाते, భార్యని భ్రమపరుస్తారు. पत्नी को भ्रम में रखते हैं, పిల్లల్ని భ్రమపరుస్తారు. बच्चों को भ्रम में रखते हैं। పిల్లరా, प्रियो, అలా చేస్తే इस तरह करने से ఒక రోజు మనము తీర్పులోకి రావాల్సి एक వస్తుంది. दिन जरूर हम न्याय विमर्श में आना पड़ेगा। అందుకని యథార్థంగా జీవిద్దాం. इसलिए खराई से जिएंगे, యథార్థంగా खराई జీవిద్దాం. से जिएंगे, తప్పును తప్పుగా మనం తెలుసుకుందాం. गलत को गलत करके पहचान के అదే रहेंगे। సిలువ మనకు నేర్పుతుంది. यही क्रूस हमको सिखाता है, అదే సిలువ మనకు क्रूस నేర్పుతుంది. यही बात हमको सिखाता है। ప్రియులారా, प्रियो, రండి నేను 3 విషయాలు మీకు చెప్తాను. आइए 3 बात और बताऊंगा। ఒకటి, एक, సిలువలో యేసయ్య పొందిన ఒకటి यीशु मसीह ने जो क्रूस में उठाया था, एक बात శారీరక హింస. शरीर की हिंसा, శారీరక హింస. शरीर तौर पर क्लेश। ప్రియులారా, प्रियो, కొరడాలతో కొట్టుతూ ఉన్నారు. बहुत सारे कोड़े उनको मारा गया, బల్లెములతో పొడుస్తూ ఉన్నారు. बलों से उनको मारा, తలపై ముళ్ళ కిరీటం పెట్టారు. सर के ऊपर कांटों का मुकुट पहनाया। ఇవన్నీ శరీర హింసలు. ये सारे जो है शरीर की ताड़ना है, శరీర హింసలు. शरीर की ताड़ना है। ఈ రోజు కూడా आज के दिन भी కొంతమంది कुछ लोग అలాంటి కార్యాలు మనతో చేస్తారు. ప్రియులారా, तो इस प्रकार की परेशानी हमारे साथ करने लगेंगे, అలాంటి మాటలు మనతో इस మాట్లాడారు. तरह की बातें हमको बोलेंगे।
వాటన్నిటిని కూడా उन सभी बातों को యేసయ్య శిలువలో సహించాడు. तो यीशु मसीह ने क्रूस में सह लिया है। మనం కూడా సహించాలి, हमें भी सहना है, సహించాలి, सहना है, ప్రేమించాలి. प्रेम करना है, అలాంటి వాళ్ళ గురించి ప్రార్థన ऐसा చేయాలి. लोगों के लिए प्रार्थना करना అందుకే है। యేసయ్య అన్నాడు इसलिए यीशु ने कहा తన యొక్క ప్రచారంలో, अपने सुसमाचार में, ఎవరైనా నీకు విరోధంగా ప్రవర్తిస్తే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. अगर कोई आपके शत्रु करके मालूम पड़ता तो उनके लिए प्रार्थना करो। నీ बोला। శత్రువుల గురించి నువ్వు ప్రార్థన आप చేయాలి. अपने शत्रु के लिए प्रार्थना నీకు करो। విరోధంగా మాట గురించి ప్రార్థన చేయి. आपके विरुद्ध जो बोलते हैं उनके लिए प्रार्थना करो। ఎప్పుడైనా ప్రార్థనలో కూర్చున్నప్పుడు, जब कभी हम प्रार्थना में बैठते हैं, మోకరించినప్పుడు घुटने में आते हो, వాళ్ళ గురించి ప్రార్థించు. उनके लिए प्रार्थना వాళ్ళ మీద करो। క్రోధం కాదు, उनके ऊपर क्रोध मत रखना, క్రోధం కాదు, क्रोध नहीं रखना, ప్రార్థించు. प्रार्थना करो। నిజంగా నీకు విరుద్ధంగా ఉన్నారు, आप सच्ची में आपका विरुद्ध है बोलो। అక్కడ దున్నపోతులు, वहाँ पे देखो सांडे हैं, దున్నపోతులు, बहुत सारे सांडे हैं మృగాలు, और बड़ी बड़ी వన్య ప్రాణుల లాంటి వాళ్ళు, जंगल की जंतु जानवर है, పశుప్రాయుల్లాగా और ఉన్నవాళ్ళు पशु जैसा तरीका सा लोग ఆ हैं। సిలువ కింద తిరుగుతున్నారు. वो क्रूस के नीचे इधर उधर घूम रहे हैं। వాళ్ళ చేతిలో బళ్ళాలు ఉన్నాయి, उनके हाथों में बल्ले हैं, మోకలు ఉన్నాయి, बल्ले हैं उनके हाथ में, కర్రలు ఉన్నాయి, उनके हाथ में डंडे हैं రాడ్లు ఉన్నాయి. और लोहे के सरिया हैं। వాళ్ళు ఎలా ఉన్నారంటే वो कैसे है कि దున్నపోతుల్లాగా వన్య ప్రాణుల్లాగా ఉన్నారు. जंगल की जंतु जानवर और सांडों के जैसा సైతాను है। యేసులో సిలువ చుట్టూ పెట్టేశాడు. शैतान ने यीशु के चारों ओर घेर रखा है। నువ్వు నీ సిలువను ఎత్తుకుని వెళ్తున్నప్పుడు, आप जब क्रूस अपना उठा के जाते हो तो శ్రమలు వచ్చినప్పుడు क्लेश आते हैं, సాతానుడు చుట్టూరు కాపలా పెడతాడు. तो शैतान इसी प्रकार आपकी ओर रखेगा। నువ్వు ఓడించుకుంటూ వెళ్ళిపో. आप उनको हराते हुए जाना है। శరీరంలో ఏమైనా సమస్యలు వచ్చినాయి, आपके शरीर में कोई क्लेश आ ఈ गया, సమయంలో నీకు బాధలు ఉన్నాయా, इस समय आपके पास समस्या है, దేవుని సన్నిధిలో आप प्रभु के सम्मुख మోకరించు, घुटने में आओ, వాక్యం విను. वचन सुनो। లైవ్ లో వాక్యం వింటున్నప్పుడు, लाइव में वचन सुनते वक्त ప్రభువా నా గురించి మాట్లాడుతున్నాను, प्रभु मेरे लिए बात करते నా हो, గురించి मेरे మాట్లాడుతున్నాను, लिए बात करते నాకు हो, శక్తి కావాలి. मुझे शक्ति ఈ चाहिए। 40 దినాల్లో ప్రభువా इन 40 दिनों में प्रभु నాలో బలహీనతలుంటే, मेरे अंदर की कमजोरी है, తప్పుడు దానాలుంటే, तो कोई गलतियां हैं, ఏదన్నా తండ్రి తక్కువ దానాలుంటే, कोई कमियां हैं, వెంటనే ఇప్పుడు 40 దినాలు అయిపోయిన వెంటనే నేను ఒక పెద్ద మంచి ఒక క్రైస్తవులాగా సిద్ధపడతాను ఆయన. तो मैं ऐसा बनूंगा कि 40 दिन के बाद मैं अच्छा मसीह बनूंगा। రెండో విషయం, दूसरी बात दूसरी बात మానసిక హింస. तो मानसिक तौर पर हिंसा। యేసు ప్రభుని మానసికంగా హింసిస్తున్నారు. यीशु मसीह को मानसिक तौर पर हिंसा किया है। బహిరంగ ప్రదేశములో तो खुले खुले जगह में క్రీస్తుని ఎలాంటి ఆ భయంకరంగా శోధిస్తున్నారు, तो मसीह को बड़ी सारी यातना दे रहे थे, మానసిక సమస్య గురి చేస్తున్నారు. मानसिक तौर पर उनको दुख दे रहे थे। జనాలంతా చూస్తున్నారు, सारे लोग देख रहे थे, యెరూషలేము అంతా చూస్తున్నారు. सारे यरूशलेम देख रहा था। ఓ ఎంత హింసిస్తున్నారంటే, इतना ताड़ना दे रहा था ఎంత कि హింసిస్తున్నారంటే इतने ताड़ना दे रहे थे, కాళ్ళతో తంతున్నారు, पैरों से मार रहे थे, కాళ్ళతో తంతున్నారు, लातों से मार रहे थे। భయంకరంగా. చూడండి बहुत ప్రియులారా, भयानक रीति से మనం కూడా జాగ్రత్తగా గమనించాలి. हम ध्यान से देखें, మనల్ని ఎవరన్నా హింసిస్తున్నారు, जब कोई हमें कोई सताते हैं, మనల్ని ఏమైనా హేళనగా कोई మాట్లాడుతున్నారు, हमारे निंदा करते हैं, అనేక మనుషుల మధ్య మనల్ని హేళన చేస్తున్నారు, बहुत से लोगों के बीच में हमें मजाक बनाते हैं, క్రైస్తవుడు అని చెప్పి హేళన तो చేస్తున్నారు. एक मसीह करके आपको मजाक उड़ाते हैं। ప్రియులారా, प्रियो, అలాంటప్పుడు ఏం చేయాలి మనం? ऐसे में हमें क्या करना ఏం चाहिए, చేయాలి? क्या करें? యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा, ఏమన్నాడు? क्या कहा, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ये क्या कर रहे हैं ये नहीं जानते। ఇది యెరూషలేము వీధుల్లో అన్న మాట, यरूशलेम की सड़कों में कहने वाली అనేక మంది జనాలు చూస్తున్నప్పుడు అన్న మాట. सबके सब देख रहे थे, उस समय बोला था ఆయన उन्होंने। అనుకున్నాడా, उन्होंने क्या सोचा అయ్యో था, నన్ను సిగ్గుపరుస్తున్నారే, ये मुझे लज्जा कर रहे हैं, అయ్యో అనవసరంగా సిలువెత్తుకున్నానే, मैंने तो बेकार में क्रूस उठाया हूँ, ఏది నా బ్రతికేంది, ये मेरी जिंदगी क्या है, ఏంటి నా విశ్వాస జీవితం, क्या मेरा विश्वास है, ఏం దేవుడు, क्या परमेश्वर है, ఏం దేవుడు, क्या परमेश्वर నన్ను है, వదిలిపెట్టాడు దేవుడు मुझे छोड़ दिया परमेश्वर ने। అనుకున్నారా? ऐसा बोला था क्या, అనుకున్నాడా? ऐसा बोला था क्या, దేవుని చిత్తాన్ని तो నెరవేరుస్తున్నాం. परमेश्वर की इच्छा को मैं पूरा कर रहा हूँ। యేసు ప్రభు మనకు మార్గాన్ని ఏర్పరిచాడు, यीशु मसीह हमारे लिए मार्ग ఆ बना మార్గం కూడా వెళ్ళాలి మనం. उसी मार्ग से हमें जाना है। వేరే మార్గం వెళ్తే అంటాడు, दूसरे मार्ग से जाने से వాళ్ళు कहेगा, దొడ్డి దోవను వచ్చేవాళ్ళు, वो तो पीछे चोर की रास्ता వాళ్ళు से आने దొడ్డి वाला, దోవను వచ్చేవాళ్ళు, चोर की रास्ता से आने वाला है, వాళ్ళు ద్వారం నుంచి వచ్చేవాళ్ళు కాదు, द्वार से आने वाला नहीं है, వాళ్ళు ద్వారం నుంచి వచ్చేవాళ్ళు కాదు. तो द्वार से आने वाला नहीं అలాంటి है। వాళ్ళని ఏమని తెలుసా, ऐसे लोगों को क्या पता, బలత్కారముగా దేవుని రాజ్యాన్ని పొందుకోవాలనుకుంటున్నారంట तो వాళ్ళు. जबरदस्ती प्रभु के राज्य को हासिल करने के लिए सोचने वाले క్రీస్తు हैं। మనసు మనకుందా? मसीह का मन क्या हमारे पास है, క్రీస్తు మనసు మనకుందా? मसीह का मन है हमारे पास। అందరు పబ్లిక్ లో ఆయన హింసిస్తున్నారు, तो खुल्लम खुल्ला जगह में उन लोग को निंदा कर रहे थे प्रभु, బహిరంగ ప్రదేశంలో హేళన చేస్తున్నారు ఆయన. खुल्ला खुल्ला जगह में उनको मजाक उड़ा रहे थे। ఏమన్నాడు యేసు ప్రభు? बस यीशु ने क्या बोला, శిలువను చూసి మనం ఏమి నేర్చుకోవాలి ఈ రోజు? उसको देख के हमें क्या सीखना ఏం चाहिए, आज? నేర్చుకోవాలి? क्या सीखना ఈ శ్రమల चाहिए, దినాల్లో మనం ఏం నేర్చుకోవాలి? क्लेश के दिनों में भी क्या सीखना चाहिए। అయ్యా, प्रभु క్షమించయ్యా, क्षमा करो प्रभु, వీళ్ళకి తెలియదు నాయన, इनको नहीं पता వీళ్ళు ఏం చేస్తున్నారో ये తెలియదయ్యా, क्या कर रहे हैं इन्हें नहीं मालूम। అయ్యా క్షమించయ్యా. प्रभु इनको क्षमा करो। మనం కూడా అదే ప్రార్థించాలి. हम भी यही प्रार्थना మనం करें। నిందిస్తున్నవారు, हमें जो निंदा कर रहे మనం हैं, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, हमारे विरुद्ध जो बोलते हैं, మనమేనా ఏ అబద్ధాలు పెట్టి మాట్లాడుతున్నాం, हमारे ऊपर गलत करके इल्जाम लगाते हैं, మన శత్రువులుగా ఉన్నవారు, हमें जो शत्रु बन के रहते हैं, పశుప్రాయుల్లాగా ఉన్నవారు, पशु तरीका से लोग हैं, వాళ్ళతో ఎలా అన్నారు మనం?
ऐसा लोगों से हमें कैसा रहना है? యేసు ప్రభులాగా ఉండాలి. यीशु मसीह की जैसा रहना తన है। శిలువ ఎత్తుకుని వెళ్తున్నాడు. वो क्रूस उठा के जा रहा था। ఏమంటున్నాడు? क्या बोल रहे? ఏమంటున్నాడు? क्या बोल रहे? తండ్రి వీరేం చేయరు, వీళ్ళకి అర్థం కావట్లేదు ఏం प्रभु చేస్తున్నారు, ये लोग क्या कर रहे हैं इन्हें पता नहीं चल ఇలా रहा। క్షమించయ్యా, इन्हें क्षमा करो, ఇలా క్షమించయ్యా. इन्हें क्षमा करो। ప్రియులారా, प्रियो, మీరు ప్రార్థన చేస్తే, आप प्रार्थना करने से, మీరు ప్రార్థన చేస్తే आप प्रार्थना करने से ఒక రోజు एक दिन ఆ వ్యక్తి నీతో పాటు లైవ్ లో వస్తాడు, आपके साथ लाइव में आएगा, నీతో పాటు సంఘానికి వస్తాడు, आपके साथ कलिशा में आएगा, నిన్ను వెంబడిస్తాడు, आपका पीछे करेगा, నిన్ను వెంబడిస్తాడు. आपके पीछे ఎందుకంటే चलेगा, నీలో ఒక ఆకర్షణ ఉంది, क्योंकि आपके अंदर एक आकर्षण है, నీలో ఒక ఆకర్షణ ఉంది, आपके अंदर एक आकर्षण నీలో है, ఒక దైవత్వం ఉంది, आपके अंदर एक ईश्वरत्व है, నీకు దైవత్వం ఉంది. आपके अंदर ईश्वरत्व ఆ है। దైవత్వము ये ఆ ईश्वरत्व పాపిని తాకుద్ది, उस पापी को छुएगा, ఆ పాపిని ఆకర్షించుద్ది. पापी को आकर्षित జక్కే करेगा। లాంటి పాపి, जक्के के जैसा पापी, జక్కేలా లేవి లాంటి పాపి लेवी के जैसा पापी, యేసు ప్రభు వెళ్తున్నప్పుడు जब यीशु मसीह जा रहा था, ఆయన ఆకర్షించారు. వాళ్ళు उनको देखकर आकर्षित हो गया, ఆకర్షించారు. आकर्षित हो गया। ఆ దైవత్వం మనలో ఉండాలి. उस ईश्वरत्व हमारे अंदर ही होनी चाहिए। క్రోధాలు, क्रोध, ఈర్ష్యలు, ईर्ष्या, కక్షలు, भेदभाव, మతభేదాలు, भेदभाव नहीं होना चाहिए। భేదాలు, तो जाति धर्म का भेद नहीं होना క్షమించలేని चाहिए। గుణాలు, ना क्षमा ना करने वाले लक्षण, క్షమించలేని గుణాలు, ऐसा लक्षण नहीं होना కోపాలు, चाहिए। गुस्सा, కోపాలు, गुस्सा, తాపాలు तो परेशानियां, ఇవన్నీ ఉండకూడదు. ये सब नहीं होना ఇవన్నీ ఎవరు चाहिए। తెలుసా? ये सब कौन है पता है? ఎవరిళ్ళు? कौन है? భాషాను దేశపు వృషభములు, ఎద్దులు, ఆంబోతులిళ్ళు, भाषान देश के सांडों के समान है, ఎద్దులు, ఆంబోతులిళ్ళు, सांडों के जैसा ఆ है, వన్య ప్రాణులిళ్ళు. वो जंगल की जंतुओं की जैसा है, వాడు జంతు ప్రదర్శనశాలలో తిరుగుతున్నటువంటి ఆ యొక్క దున్నపోతులు అంట. वो వాడు जू में घूमने वाले सांडों की जैसा करके बताया है। 1000 సంవత్సరాల క్రితమే దావీదు మహారాజు రాశాడు. పిల్లారా, मसीह यीशु की 1000 वर्ष पहले ही दाऊद ने बात को लिखा। प्रियो, నిన్ను ఎవరైనా మానసికంగా గురి చేస్తున్నారా? आपको कोई मानसिक तौर पर यातना दे रहे, నీ భర్త అవ్వచ్చు, आपको पति हो सकता है, भार्य होती, आपकी पत्नी हो सकती बिड्डल है, होती, आपके संतान भी हो నీ सकते పొరుగురు అవ్వచ్చు, हैं, आपके आसपास के लोग हो सकते అధికారులు हैं, అవ్వచ్చు, आपके अधिकारी भी हो నీ తోటి सकते हैं, విశ్వాసం, आपके साथ के विश्वासी लोग भी हो सकते బంధువులు हैं, అవ్వచ్చు, रिश्तेदार भी हो నీ सकते బంధువులు हैं, అవ్వచ్చు. आपके रिश्तेदार भी हो सकते हैं। వెంటనే మన గురించి ప్రార్థించు. तुरंत उनके लिए प्रार्थना करो। యా వీళ్ళు తెలియదు పని చేస్తున్నారు, प्रभु ये इन्हें नहीं पता ये क्या వీళ్ళు లైవ్ లోకి వస్తే బాగుంటుంది, या लाइव में आने से अच्छा हो। వీళ్ళు దైవ దోస్తున్నారు వాక్యం వింటే బాగుంటుంది. प्रभु के दास के दर वचन सुनने से ఎక్కడ अच्छा దైవ దోస్తున్నారు వాక్యం వినిపించాలి. हो। इसी प्रकार इनको प्रभु के दास के दर वचन सुनाना है బాగుపడతారేమో, तो शायद सुधर जाएंगे, బాగుపడతారేమో. सुधर जाएंगे। మూడో విషయం, तीसरा विषय ఆత్మ సంబంధమైన హింస. आत्म को हिंसा करना। ఆత్మ సంబంధమైన హింస. आत्म के संबंध में हिंसा ఏమన్నా करना తెలుసా? क्या कर रहे पता నువ్వు है? దేవుని కుమారుడు అయితే अगर आप परमेश्वर का पुत्र हो तो శిలువ మీద నుండి కిందకి రా. क्रूस में से उतर के आ। ఏమంటున్నారు? क्या कह रहे నువ్వు దేవుని కుమారుడు అయితే, हैं? अगर परमेश्वर का पुत्र हो तो నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే, सच्ची में आप परमेश्वर का నిజంగా पुत्र నీలో हो, శక్తి ఉంటే, सच्ची में आपके अंदर शक्ति నిజంగా है, నీవు సృష్టికర్తమైన దేవుని కుమారుడు అయితే, सच्ची में आप सृष्टिकर्ता परमेश्वर का पुत्र हो तो దిగిరా నువ్వు. उतर के आ। నువ్వు దిగొస్తే, आप उतर के आओ, దిగొస్తే आप उतर के మేము आओ, నమ్ముతాం. हम भरोसा అంటే करेंगे। అర్థం ఏం తెలుసా? इसका मतलब क्या पता है? ఈ లోకానికి రక్షణ రాకుండా చేయాలని यानी कि संसार में उद्धार ना आने के ఈ लिए సైతాను ఆ వన్య ప్రాణుల్ని, ఆ మృగాలను అక్కడ పెట్టాడు. ये शैतान जो है जंगल के सांडों को वहाँ पे रखा है। ఈ లోకానికి రక్షణ రాకూడదు, संसार में उद्धार नहीं आना है, ఆయన సిలువలో రక్తం కార్చకూడదు, वो क्रूस में लहू नहीं बहाना है, ఎట్లన్నా రాష్ట్రం పుట్టించాలి, किसी प्रकार के इसके अंदर रिस्क दिलाना है, ఎట్లన్నా రాష్ట్రం रिस्क పుట్టించాలి. दिलाना है इनको। నీకు కూడా రాష్ట్రం పుట్టిన చూస్తాం, आपको भी इस प्रकार का रिस्क दिलाने के लिए మనకు కూడా सोचेगा, రాష్ట్రం పుట్టిన చూస్తాం. हमें भी रिस्क दिलाने के लिए सोचेगा। మనలో ఎప్పుడో రోషాలు, కోపాలు, తాపాలు పోయినాయి, हमारे अंदर की गुस्सा से सब चला गया है, అన్ని పోయినాయి మనలో. सब चला गया है। ఎట్లా మనం अभी हम कैसे है पता ఎలా है? ఉన్నాం? మనం कैसे है हम? క్షమించే వాళ్ళంగా ఉన్నాం, क्षमा करने वाला होना चाहिए, క్షమించే వాళ్ళంగా ఉన్నాం, क्षमा करने वाला होना మన चाहिए, ప్రభువులోకి నడిపించే వాళ్ళంగా ఉన్నాం, प्रभु में ले चलने वाले होना ప్రభువులోకి चाहिए, నడిపించే వాళ్ళంగా प्रभु ఉన్నాం. में चलाने वाले होने ఈ चाहिए। మనసు క్రీస్తు కలిగిన మనసు. ये मन जो है मसीह का मन है। చూడండి ప్రియులారా, देखिए प्रियो, మార్కు సువార్త, मरकुस सुसमाचार, మార్కు సువార్త मरकुस 15వ सुसमाचार అధ్యాయంలో 15 अध्याय में देखेगा, 15వ అధ్యాయం కనుక చూస్తే, 15वें अध्याय में देखेंगे అంటే तो ఒకసారి 15వ అధ్యాయం చూద్దాం. आइए एक बार देखेंगे 15వ అధ్యాయము 15वें अध्याय 16వ వచనం నుంచి 16वें वचन से 30వ వచనం చూస్తే, 30 वचन तक देखने అంతటా से సైనికులు ఆయన పెతోరియం అధికార మందిరంలో తీసుకొని పోయి సైనికులందరూ సమకూర్చుకొని ఆయనకు ఉదారంగ వస్త్రమును తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పారంట. सैनिकों ने उसे लेकर भीतर आंगन में ले गया और जो प्रोटोरियम में कहलाता था और सारे पलटन को बुलाया गया और तब उन्होंने उस बैंजनी वस्त्र पहनाया उसे और कांटों का मुकुट और गूंद कर उसके सर पर रखा करके लिखा है। ఆయనకున్న వస్త్రాలు తీసేశారు పిల్లలు, उनके वस्त्र जो है वो निकाल दिया प्रियो, ఉదారంగ వస్త్రాలు తొడిగించారు. बैंजनी वस्त्र पहनाया उनको। ఏమంటున్నారు? क्या कहते हैं? యూదుల రాజా నీకు శుభము. यहूदियों की राजा तुम्हें नमस्कार, వందనం చెబుతున్నారు ఆయనకి, नमस्कार कहते हैं उनको, వందనాలు చెబుతున్నారు ఆయనకి, नमस्कार कहते हैं उनको, హేళన చేస్తున్నారు
చేస్తున్నారు? मजाक उड़ा रहे हैं రెల్లుతో తల మీద కొట్టారంట, और उसके सर पर मार रहे हैं, ఆయన మీద ఉమ్మేశారు, ముఖం మీద पर मुंह में थूका है, ముఖం మీద ఉమ్మేశారు, मुंह पे थूका है, మోకాళ్ళుని घुटनों में आकर ఆయన నమస్కారం చేశారంట, उसको प्रणाम करा, నమస్కారం చేసి करके అపహసించారంట. मजाक उड़ाया। మానసికంగా ఆయన ఆత్మపరంగా, మానసికంగా, శరీరపరంగా ఈ మూడు విధాలుగా ఆయనకి ఎంత బాధ కలిగిస్తున్నారు పిల్లలు. आत्मिक तौर पर, शारीरिक तौर पर, मानसिक तौर पर बड़ी ताड़ना दे रहे थे यीशु मसीह को। ఆయన బట్టలని తొడిగించి उनके कपड़े उनको पहनाया, సెలవు తీసుకుని क्रूस के पास लेके गया, కూసి పెట్టారు, लेके गया, ఆయన భుజం మీద మొహం క్రూస్ పెట్టారు, उनके कंधों के ऊपर क्रूस रखा गया, మోసుకు వెళ్తున్నారు. वो उठा के लेके जा रहे हैं। ఆ సిలువ ఏంటి తెలుసా? वो क्रूस क्या है पता है? మన పాపాలు, हमारे पाप, మన శాపాలు, हमारे शाप, మన రోగాలు, हमारी बीमारियां, మన మానసిక ఆలోచనలు, हमारी मानसिक మన तनाव, శారీరక హింసలు. हमारे शरीर की हिंसाएं। అర్థమవుతుందా ప్రియులారా? समझ में आ रहे प्रियो? అర్థమవుతుందా? समझ में आ रहे? అన్ని సిలువలో ఉన్నాయి. ये सारे क्रूस में हैं। ఆయన నిజంగా గల సిలువ దిగొస్తే, अगर वो क्रूस में से उतर आता, నిజంగా సిలువ ఎత్తుకోకపోతే क्रूस नहीं उठाता, ఈ రోజు మనకు అధికారం ఉండేదా? हमारे पास क्या अधिकार होता? ఈ రోజు మన పునరుద్ధానం ఉండేదా? आज के हमारे पास पुनरुद्धान की सामर्थ्य ఆయన होता? చనిపోయి वो मर गया, తిరిగి లేచాడు, फिर जी उठा, తిరిగి లేచాడు. फिर जी उठा। కాబట్టి ఎంత ధన్యత, कितना धन्य की बात है, ఎంత ధన్యత. कितनी దాన్ని धन्य की ప్రార్థిద్దాం. बात है। आइए प्रार्थना చిన్న करें। ప్రార్థన. छोटी सी ఈ प्रार्थना। 40 దినాల్లో ये 40 दिनों में మనం కూడా हम भी క్రీస్తుని అనుసరిద్దాం, मसीह का अनुकरण करें, క్రీస్తుని అనుసరిద్దాం. मसीह की अनुकरण करें। ప్రభా వందనాలు, प्रभु धन्यवाद, వందనాలు నాయన. धन्यवाद నేను प्रभु। శారీరక పరంగాను, शारीरिक तौर पर, అయా ఆత్మీయ పరంగాను, आत्मिक तौर पर, అయా నేను మానసికంగాను प्रभु मानसिक तौर पर ఎన్నో సమస్యల్లో ఉన్నాను. कई सारी కానీ समस्याएं సిలువలో మీరు గెలిచారు నాయన. प्रभु आपने क्रूस में जीत लिया। అదిగో మీరు మరణ పునరుద్ధాలను, హింసల్ని, అయ్యా శ్రమలను జయించారు. आपने हिंसा क्लेशों को जीत लिया है प्रभु సాతాను जी। ఓడిపోయాడు. शैतान हार गए అదిగో प्रभु। వృషభములు, దున్నపోతులు, ఎద్దులు, ఆంబోతులు అన్ని పారిపోయినాయి, सारे सांडे, जन जंतु सारे हार गए प्रभु जी। పారిపోయినాయి ప్రభు, जंगल की जंतु सब भाग गए అన్ని प्रभु जी। పారిపోయినాయి. सब भाग गए प्रभु जी। అదిగో అందులో ఒక వ్యక్తి అంటున్నాడు, నిజంగా దేవుని కుమారుడే, उनमें से एक कहता है कि सच्ची में परमेश्वर का पुत्र है, దేవుని కుమారుడే. परमेश्वर का पुत्र है। భూకంపం వచ్చింది, उड़ोल हुआ, ఓ తుఫాన్ వచ్చింది, तो तूफान आ गया, అయా ప్రకృతి మిమ్మల్ని చూసిన ఆయన విలలాడిపోయింది నాయన. प्रकृति आपको देख के आंसू बहाने लगे प्रभु जी। ఈనాడు ఒక క్రైస్తవుడు आज एक मसीह యేసు ప్రభులో బలవంతుడు కావాలి. प्रभु यीशु में सामर्थ्य होना మనకు है। అధికారం ఇచ్చాడు ఆయన, आपने अधिकार दिया ప్రతి प्रभु हमको। సమస్య ఎదుర్కొనే అధికారం. हर एक समस्या का सामने करने का अधिकार। धन्यवाद करते हैं దాసుడు प्रभु। మాట్లాడి మాటలు ఆశ్రయించమని, आपके दास से बोली गई ये बात है, आप आशीष करें। వారి హృదయాలలో 100 పనిచేసి సహాయం చేయమని सुनने वाले हृदय में 100 के 100 गुना फलवंत होने యేసు के लिए నామములో అడుగుతున్నాను తండ్రి. यीशु के नाम से मांगते हैं। आमीन. आमीन। मेरे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन करे. आमीन। आमीन. हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया।